కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ఒక వైరల్. ఇది ఒక సెటైర్ మూమెంట్గా ట్రెండ్ అవుతుంది. ఇది అన్ఎంప్లాయ్మెంట్, యూత్ ఫ్రస్ట్రేషన్, మీమ్స్, పొలిటికల్ సెటైర్ లాంటి అంశాలపై హాస్యంగా రూపొందించబడింది. ఈ మూమెంట్ యొక్క ఫుల్ స్టోరీ మన ఛానల్లో ఉంది. ఇటీవల వార్తల్లో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక భారతీయ సెటరికల్ పొలిటికల్ పార్టీ. దీనిని గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన పొలిటికల్ కమ్యూనికేషన్ వ్యూహకర్త అభిజిత్ దీప్కే మే 16న స్థాపించారు. మే 15, 2026న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఇది ఉద్భవించింది. ఆ వ్యాఖ్యలలో ఆయన నిరుద్యోగ యువతను కాక్రోచెస్ మరియు పారాసైట్స్ ఆఫ్ సొసైటీగా పోల్చారు. ఇవి ఉద్యమం స్థాపించిన కొద్ది రోజులకే 3,50,000 పైగా సైనప్స్ను మరియు ఇన్స్టాగ్రామ్లో 20 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ను సంపాదించుకుంది. ఈ ఉద్యమం ఆన్లైన్ కార్యకలాపాల్లో కూడా నిమగ్నమై ఉంది. స్వచ్ఛంద కార్యకర్తలు బొద్దింకల వేషధారణలో, నిరసనలు మరియు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమం భారత ఎన్నికల సంఘంలో నమోదు కానప్పటికీ అధిక పట్టభద్రుల నిరుద్యోగం, దేశవ్యాప్త పరీక్షల నిర్వహణలోని లోపాలు, సంపద కేంద్రీకరణ, న్యాయ వ్యవస్థ అవినీతి వంటి భారత యువతను ప్రభావితం చేసే విస్తృత సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు వ్యతిరేకంగా ఇది ప్రచారం చేస్తుంది. ఈ ఉద్యమం బ్యాక్గ్రౌండ్ అండ్ ఫార్మేషన్ చూస్తే సీనియర్ న్యాయవాది హోదాలు మరియు మోసపూరిత వృత్తిపరమైన ఆధారాల వినియోగానికి సంబంధించిన ధిక్కార పిటిషన్పై మే 15, 2026న సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఇలా వ్యాఖ్యానించారు. బొద్దింకిల్ లాంటి యువకులు కొందరు ఉన్నారు. వారికి ఏ ఉద్యోగము దొరకదు, వృత్తిలో స్థానము ఉండదు. వారిలో కొందరు మీడియా, మరికొందరు సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా, ఇతర కార్యకర్తలుగా మారి అందరిపై దాడి చేయడం మొదలు పెడతారు అని జస్టిస్ సూర్యకాంత్ గారు వ్యాఖ్యానించిన తర్వాత మరుసటి రోజే అభిజిత్ దీప్కే ఎక్స్లో బయట ఉన్న యువత కోసం ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద కాక్రోచర్స్ అనే వేదికను ప్రారంభించారు. నిరుద్యోగులు, సోమరులు, నిరంతరం ఆన్లైన్లో ఉండేవారు మరియు వృత్తిపరంగా విమర్శించగల సామర్థ్యం కలిగి ఉండటం దీని యొక్క అర్హత ప్రమాణాలుగా పేర్కొన్నారు. పార్టీ వెబ్సైట్ మే 16న వాయిస్ ఫర్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే ట్యాగ్ లైన్తో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. 48 గంటల్లోనే ఈ ఉద్యమం 40,000 మందికి పైగా నమోదిత సభ్యులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ ఉద్యమం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వేగంగా వ్యాపించింది. ప్రారంభించిన 78 గంటల్లోనే ఇన్స్టాగ్రామ్ ఖాతా 3 మిలియన్ ఫాలోవర్స్ని దాటింది. ఆ తర్వాత 5 రోజుల్లోపే 10 మిలియన్స్ ఫాలోవర్స్ని అధిగమించింది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారిక హ్యాండిల్ను కూడా అధిగమించింది. మే 22 నాటికి ఆ ఖాతా 20 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ని దాటుకుంది. ఈ ఉద్యమం ఎక్స్లో 2 లక్షల మందికి పైగా అనుచరులను కూడా సంపాదించుకుంది మరియు ఆన్లైన్ ఫారంల ద్వారా 3,50,000 మందికి పైగా సభ్యులను నమోదు చేసుకున్నట్లు పేర్కొంది. ఆన్లైన్లో తన ఉనికితో పాటు ఈ ఉద్యమం ఆన్లైన్ నిరసనలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. బొద్దింకల వేషధారణలో ఉన్న వాలంటీర్లు యమునా నదితో సహా పలు చోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు మరియు బహిరంగ ప్రదర్శనలో కూడా పాల్గొన్నారు. ఈ ఉద్యమం పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. ఈ ఉద్యమం వ్యతిరేకత నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు మే 16న ఒక వివరణ జారీ చేస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా మార్చారని పేర్కొన్నారు. తాను నకిలీ మరియు బూటకపు డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన వ్యక్తులను ప్రత్యేకంగా విమర్శించానని, దేశంలోని నిరుద్యోగ యువతను కాదని ఆయన అన్నారు. మన ప్రస్తుత మరియు భవిష్యత్ మానవ వనరుల పట్ల
నేను గర్వపడటమే కాకుండా భారతదేశంలోని ప్రతి యువత నాకు స్ఫూర్తినిస్తుందని, వారిని నేను అభివృద్ధి చెందిన భారతదేశానికి మూల స్తంభాలుగా చూస్తానని ఆయన అన్నారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఇచ్చిన వివరణకు ప్రతిస్పందనగా అభిజిత్ దీప్కే ఎక్స్లో ఎలా స్పందించారు. చట్టబద్ధమైన డిగ్రీ లేనంత మాత్రాన తోటి పౌరులను పారాసైట్స్ అని పిలిచే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ సంరక్షకుడు భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించే బాధ్యత కలిగిన వ్యక్తి నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రత్యేకంగా బాధను కలిగించాయని ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మన భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడటానికి ఉన్న వ్యక్తి కేవలం మన అభిప్రాయాలను వెల్లడించినందుకు మనల్ని కాక్రోచెస్ మరియు పారాసైట్స్తో పోలుస్తున్నారు. ఈ వ్యాఖ్యను అధికార పార్టీకి చెందిన మరెవరైనా చేసి ఉంటే అది ఇంతటి సంచలనాన్ని సృష్టించి ఉండేది కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ని ఒకసారి మనం పరిశీలిస్తే అత్యధికంగా ఫాలోవర్స్ 49% మంది పాకిస్తానీలు ఉన్నారు. ఇంకా మిగిలిన 14% మంది ఫాలోవర్స్ బంగ్లాదేశీయులు, మిగిలిన 14% మంది ఫాలోవర్స్ అమెరికన్లు. మన భారతీయులు కేవలం 9% మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఉద్యమం జంజడ విప్లవానికి దారితీస్తుందా? మన సరిహద్దు దేశాల్లో జరిగిన విప్లవం మన దేశంలో కూడా జరుగుతుందా లేదా అనేది భవిష్యత్తులో వేచి చూడాలి.